లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధిద్దాం. 37వ కీర్తన మొదటి 11 వచనాలు మనం మార్చి చదువుకుందాం. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగం కీర్తనలు 37 1 నుంచి 11 వచనాల వరకు. బ్రదర్ దేవానంద్ ఉత్తరపత్రికలుగా లీడ్ చేస్తారు. కీర్తనలు 37 1 నుంచి 11. చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయువారిని చూసి మత్సరపడకము. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమును నివసించు సత్యమును అనుసరించుము. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుము, ఆయన మార్గములను వర్ధిల్లును వారిని చూచి వ్యసనపడకము, దురాలోచనను నెరవేర్చు వారిని చూచి వ్యసనపడకము. కీడు చేయి వారు నిలుమురు మగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. దీనులు దేవుని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగిన సుఖించెదరు. దేవుడు వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు ప్రభా నిన్ను స్తుతించటకు ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుండమ్మా. మంచిది. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 1వ తారీఖున నేను కాన్ఫిడెన్స్ ఫర్ ఫ్యూచర్ గురించి మాట్లాడాను. అంటే రాబోయే నూతన సంవత్సరం కొరకు కాన్ఫిడెన్స్తో మనం ముందుకు వెళ్ళాలని. ఈ వారం ఫ్రస్ట్రేషన్ ఫర్ ఫ్యూచర్ కదా. ఫ్యూచర్ గురించి మనం ఆలోచించినప్పుడు కాన్ఫిడెన్స్ మాత్రమే కాదు, కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఫ్రస్ట్రేషన్స్ మన జీవితంలో రావటానికి అవకాశం ఉంది. వాటిని అధిగమించి మనం దేవుని కొరకు భవిష్యత్తు వైపు ఎట్లా కొనసాగాలి అనేటువంటి కొన్ని విషయాల్ని ఉదయకాల సమయంలో దావీదు రాసినటువంటి ఈ కీర్తన నుండి మనం ధ్యానం చేద్దాం. ఆ మాటకొస్తే బహుశా దావీదు తన ఓల్డ్ ఏజ్లో సాల్మన్ని ఇన్స్టిల్ చేసేటప్పుడు బహుశా సాల్మన్కి ఇచ్చినటువంటి అడ్వైజెస్ ఈ కీర్తన అయి ఉండొచ్చు. సో దట్ ఈస్ వాట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ సామ్. కాబట్టి దావీదు తనకున్నటువంటి అనుభవాన్ని బట్టి ఏవైతే తను నేర్చుకున్నాడో సొలొమోనుకి ఆయన అప్పగిస్తూ లేదంటే అందిస్తూ ఎట్లాగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి విషయాలు దావీదు ఈ కీర్తన ద్వారా తెలియచేసినట్లుగా మనము గమనిస్తాం. దీనిలో ప్రధానంగా మీరు గనక గమనిస్తే మొదటి 11 వచనాల్లో కూడా ఒక మాట రిపీటెడ్గా కనపడుతుంది. వ్యసన పడకము. దాని ఇంగ్లీష్లో ఫ్రెటింగ్ అని అంటారు, లేదంటే ఫ్రస్ట్రేషన్, రైట్? సో ఫ్రెటింగ్ అనేటువంటి మాట మనకు కనపడుతూ ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ అనేటువంటి మాట మన జీవితాల్లో చాలా తేలిగ్గా ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది ఆయా సందర్భాల్లో వస్తుంది. మాకు ఒక ప్రొఫెసర్ గారు ఉండేవాడు. ఆ మాటకు వస్తే ఎవల్యూషన్ని కాంట్రడిక్ట్ చేస్తూ యంగ్ ఎర్త్ ఫిలాసఫీని బాగా ప్రాపగేట్ చేసినటువంటి వాడు లియాన్ మారిస్ అని చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు రాశాడు ఆయన. సైన్స్ అండ్ క్రియేషన్ మీద కానీ, లేదంటే క్రియేషన్ అనేటువంటిది ఎందుకు నిజం అనేటువంటి దాన్ని ఆయన మాకు ప్రొఫెసర్గా ఉండేటువంటి వాడు. ఆయన ఒకసారి ఆయన పార్కిన్సన్స్ వచ్చినప్పుడు ఇంకొక ఆయన డాన్ కార్సన్, బై ద వే ఈయన కూడా మాకు ప్రొఫెసర్, యాక్చువల్గా చాలా పుస్తకాలు కూడా రాశారు. మాకు గెస్ట్ ఫ్యాకల్టీగా వచ్చి వాళ్ళు టీచ్ చేసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. అయితే లియాన్ మారిస్కి ఆయన పార్కిన్సన్స్ వ్యాధి వచ్చినప్పుడు
డాన్ కార్సన్ ఆయనని పలకరించడానికి వెళ్ళాడు. పలకరించడానికి వెళ్ళినప్పుడు ఈయన పెద్ద ఆయన అయిపోయాడు గనక కొంచెం బలపరచడానికి ఎట్లాగా ఈ వ్యాధిని తీసుకుంటున్నాడు అనేటువంటి దాన్ని ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, దేర్ ఈజ్ నో ఫ్యూచర్ ఇన్ ఫ్రస్ట్రేషన్. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్, దేర్ ఈజ్ నో ఫ్యూచర్ ఇన్ ఫ్రస్ట్రేషన్. నీ జీవితంలో కనుక నువ్వు ఫ్రస్ట్రేట్ అయితే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యూచర్. కాబట్టి నీకు ఫ్యూచర్ ఉండాలంటే ఫ్రస్ట్రేషన్ వదిలిపెట్టు, ఫ్రెట్టింగ్ వదిలిపెట్టు. ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది ఎంత దారికి తీస్తుంది? మీరు కనుక గమనిస్తే హాలీవుడ్లో చాలా ఫేమస్ యాక్టర్ ఉన్నాడు, కమేడియన్ యాక్చువల్గా, రాబిన్ విలియమ్స్. ఆయనకి కూడా పార్కిన్సన్స్ వచ్చింది. కానీ ఆయన పార్కిన్సన్స్ వచ్చినప్పుడు హీ కమిటెడ్ సూసైడ్ అండ్ ఎండెడ్ హిజ్ లైఫ్. అంటే ఒక పరిస్థితి జీవితంలో సంభవించినప్పుడు దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి విశ్వాసంతో ప్రతిస్పందిస్తే, ఒక పరిస్థితి ఒక అన్యుని జీవితంలో లేదంటే దేవుని అవిశ్వాసి యొక్క జీవితంలో సంభవించినప్పుడు ఏ రకంగా రెస్పాండ్ అయ్యాడు ఫ్రస్ట్రేషన్తో అనేటువంటిది కనుక మనం గమనిస్తే, దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, దెర్ ఈస్ నో ఫ్యూచర్ ఇన్ ఫ్రస్ట్రేషన్. అందుకనే దావీదు మహారాజు చాలా క్లియర్గా సొలొమోనుకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, వ్యసన పడొద్దు, ఫ్రస్ట్రేట్ అవ్వద్దు. ఎస్, కొన్ని సర్కమ్స్టెన్సెస్ మనల్ని ఫ్రస్ట్రేషన్ గురి చేయొచ్చు, అయినప్పటికీ డోంట్ బీ క్యారీడ్ అవే బై ఫ్రస్ట్రేషన్. ఈ రోజున ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, అమ్మా ఇది కొంచెం పెంచమ్మా సన్ని, కొద్దిగా లైట్గా కొద్ది, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఫ్రస్ట్రేషన్కి గురవుతారు అంటానికి ఇక్కడ నేను కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగింది. ఇగ్నోరెంట్ పీపుల్ అంటే ఇన్ఫర్మేషన్ లేనటువంటి వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు. కారణం ఏంటంటే వాళ్ళకి సరిపడినంత ఇన్ఫర్మేషన్ లేదు. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఫ్రస్ట్రేట్ అవుతారు. కారణం ఏంటంటే అధిక తెలివితేటలు. పూర్ పీపుల్ లేదంటే పేదవాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు. కారణం ఏంటి? వాళ్ళకి సరిపడినంత లేదు. రిచ్ పీపుల్ కూడా ఫ్రస్ట్రేట్ అవుతారు. కారణం ఏంటంటే ఎక్కువ పోగొట్టుకుంటారేమో అని. ముసలి వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు. కారణం ఏంటంటే మరణం సమీపిస్తుంది కాబట్టి. యవనస్తులు కూడా ఫ్రస్ట్రేట్ అవుతారు. కారణం ఏంటి? ఫ్యూచర్ అనేటువంటిది అన్సర్టన్గా ఉంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ లోకంలో నువ్వెవడవైనా, నీకు సరైనటువంటి జ్ఞానం లేకపోయినా, నీకు జ్ఞానం ఎక్కువ ఉన్నా, నీ దగ్గర డబ్బులు లేకపోయినా, నీవు ధనవంతుడివైనా, నువ్వు ముసలవాడివైనా, నువ్వు యవనస్తుడివైనా, ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఆ మాటకు వస్తే, వ్యసన పడకము అనేటువంటి మాట మొట్టమొదటిసారి దేవుని లేఖనాల్లో మనకి ఎక్కడ కనపడుద్దంటే కయీనుతో ప్రభు అన్నటువంటి మాట, నీ ముఖము చిన్నబుచ్చుకొనేలా. హేబేలు యొక్క అర్పణను బట్టి నువ్వెందుకు చిన్నబుచ్చుకున్నావు? లేదంటే దేవుడు కయీను యొక్క అర్పణను అంగీకరించకుండా హేబేలు యొక్క అర్పణను అంగీకరించడాన్ని బట్టి కయీను ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఫ్రస్ట్రేట్ అయ్యి ఏం చేశాడు? తమ్ముడిని చంపేశాడు, పాపానికి ఒడిగట్టాడు. సో ఆ సందర్భంలో మొట్టమొదటిగా ఈ పదం ఖారాస్ అనేటువంటి హీబ్రూ వర్డ్ వాడబడింది, ఫ్రస్ట్రేషన్ అనేటువంటి వర్డ్. కారణం ఏంటంటే కయీను కోపం తెచ్చుకున్నాడు, ముఖం చిన్నబుచ్చుకున్నాడు, లేదంటే వ్యసన పడ్డాడు. సో దిస్ ఈజ్ వెరీ మచ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్. మరి దావీదు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు సొలొమోనుతో? దావీదు యొక్క జీవితంలో కూడా చాలాసార్లు ఈ ఫ్రస్ట్రేషన్ గుండా వెళ్ళాడు. ఏమండి, దావీదు ఏం పాపం చేశాడని ఆయన 13 సంవత్సరాలు అడవుల్లో తిరగాల్సి వచ్చింది? పోనీ దావీదు సౌలుకి ఏమి హాని చేశాడని సౌలు దావీదును చంపటానికి వెంటపడ్డాడు? సో ఇవన్నీ కూడా దావీదు యొక్క జీవితంలో ఆనెస్ట్ క్వశ్చన్సా కాదా? ప్రభా, నేనేం చేశానని నాకు ఈ పరిస్థితి రప్పించావు?
కదా. ఈరోజు మన జీవితాల్లో కూడా మన ఫ్రస్ట్రేషన్కి కారణం అదే. నేనేమి చేశానని నాకు ఈ పరిస్థితి వచ్చింది, నేనేమి చేశానని నా జీవితం ఇట్లా తయారైంది, నేనేమి చేశానని ఇదిగో వీళ్ళు నన్ను ఇట్లా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. సో ఆబ్వియస్గా ఈ ప్రశ్నలు ప్రతి ఒక్క జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. దీస్ ఆర్ ది ఆనెస్ట్ క్వశ్చన్స్. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా బీ కేర్ఫుల్, డోంట్ బీ క్యారీడ్ అవే బై ఫ్రస్ట్రేషన్. కారణం ఏంటంటే అది జీవితానికి కీడు చేస్తుందే కానీ అది జీవితానికి మేలు చేసేది కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యపు వెలుగులో హౌ టు ఓవర్కమ్ దిస్ ఫ్రస్ట్రేషన్ ఫర్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో మనము ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఆయా సందర్భాల్లో మనకి ఎప్పుడైతే ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది వస్తుందో, ఫ్రెటింగ్ అనేటువంటిది వస్తుందో, అటువంటి సందర్భాల్లో మనం ఏమి జ్ఞాపకం చేసుకొని భవిష్యత్తు వైపు ముందుకు కొనసాగాలి అనేటువంటి దాన్ని మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఒక 3 ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్స్, లేదంటే 4 ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్స్ ఇక్కడ దావీదు సొలొమోనుకి ఇవ్వటం జరుగుద్ది ఈ మొదటి 11 వచనాల్లో. అయితే నేను అంటాను, మీరు తర్వాత వచనాలు కూడా చదవండి. నాకున్నటువంటి టైంను బట్టి నేను కేవలం ఫస్ట్ 11 వర్సెస్ డీల్ చేస్తున్నాను. ఆ మాటకు వస్తే 2021 సంవత్సరంలో నేను చివరి వచనాల మీద కూడా మాట్లాడాను. కాబట్టి ఒకవేళ మీకు ఓపిక ఉంటే వెనక్కి వెళ్ళి చూసుకోండి, లేదంటే ఈ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకుంటే ఇట్ డీల్స్ విత్ హౌ టు హ్యాండిల్ క్రైసిస్ యాజ్ వెల్ యాజ్ ఫ్రస్ట్రేషన్ ఇన్ లైఫ్. దీనిలో మొట్టమొదటి గనక గమనిస్తే దావీదు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, అయ్యా నువ్వు చూచిన దాన్ని బట్టి ఫ్రస్ట్రేట్ అవుతున్నావు, నీవు చూడండి చాలా ఉంది, కాబట్టి చూడని దాన్ని బట్టి నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకో. నా మాట మీకు అర్థమవుతుందా? కోపం దేన్ని బట్టి వస్తుంది, ఫ్రస్ట్రేషన్ దేన్ని బట్టి వస్తుంది? నీకు ఎదురుగా కనపడే దాన్ని బట్టి. ఆ వ్యక్తి కావచ్చు, లేదంటే సర్కమ్స్టెన్స్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. సో నీ కళ్ళ ముందు కనపడేది ఒకటి, నీ కళ్ళకు కనపడింది చాలా ఉంది. సో మనము ఇరిటేట్ అవ్వటానికి కానీ ఫ్రస్ట్రేట్ అవ్వటానికి కానీ ఒక కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ వాట్ యు ఆర్ సీయింగ్ బిఫోర్ యూ. నేనంటాను, ఒక ఆయన అంటాడు, యాంగ్జైటీ టెంప్ట్స్ us టు బికమ్ క్రియేటివ్ ఇన్ అవర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మనందరి జీవితాల్లో కూడా యాంగ్జైటీ అనేటువంటిది, యాంగ్జైటీని బట్టి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, రైట్? యాంగ్జైటీ అంటే ఆందోళన, అమ్మో ఏమైపోద్దో అనేటువంటి ఆందోళన, ఏదో లోకమంతా మనం చుట్టూ తిరుగుతున్నటువంటి ఆందోళన, ఒకవేళ మనం లేకపోతే జీవితం ముందుకెళ్ళదు అనేటువంటి ఒక ఆందోళన. ఇవన్నీ కూడా అక్కర్లేనటువంటి ఆందోళనలు. అయితే ఆందోళన అనేటువంటిది ఫ్రస్ట్రేషన్కి దారితీస్తుంది. ఆందోళన వచ్చినప్పుడు మనకు వచ్చేటువంటి ఒక ప్రమాదం ఏంటంటే, హ్యూమన్ బీయింగ్స్గా దేవుడు మనకి మైండ్ ఇచ్చాడు, మనకి రేషనాలిటీ ఇచ్చాడు కనుక యాంగ్జైటీ వచ్చినప్పుడు మనం భలే క్రియేటివ్గా తయారవుతాం. ఎట్లా క్రియేటివ్ తయారవుతాం? ఈ ఏదైతే మీకు ఆందోళన కలగజేస్తుందో, ఆందోళనని కలగజేసేటువంటి అంశాన్ని సాల్వ్ చేసుకోవటానికి మనము క్రియేటివ్గా మనకున్నటువంటి ఆలోచన చొప్పున మనము డెసిషన్స్ తీసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అక్కడే మన కొంప మునుగుద్ది. కారణం ఏంటంటే, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మన 1వ తారీఖున దేవుడు మనకి రీజనింగ్ ఇచ్చాడు, దేవుడు మనకి ఇంటెలెక్చువల్ క్యాపబిలిటీస్ ఇచ్చాడు. అంత మాత్రం చేత డోంట్ డిపెండ్ ఆన్ యువర్ రీజనింగ్ ఆర్ రేషనాలిటీ వెన్ యూ డిటర్మిన్ ద ఫ్యూచర్. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు కేవలం నీ రీజనింగ్ మీద, నీ రేషనాలిటీ మీద ఆధారపడమాకు. ఆ నీ రీజనింగ్ కానీ నీ రేషనాలిటీ కానీ దేవుని యొక్క వాక్య అధికారం కింద తీసుకొచ్చి, నేనంటాను, గాడ్స్ వర్డ్ షుడ్ రిడీమ్ యువర్ రీజనింగ్ అండ్ రేషనాలిటీ. దేవుని వాక్యము చేత నీ రీజనింగ్ కానీ నీ రేషనాలిటీ కానీ అది రిడీమ్ చేయబడకపోతే
నీ రేషనాలిటీనే నీ కొంప ముంచుద్ది, నీ రీజనింగే నీ కొంప ముంచుద్ది. కాబట్టి ఎప్పుడైతే యాంగ్జైటీ వచ్చినప్పుడు మనందరి జీవితాల్లో కూడా మనం ఏం చేస్తామంటే మనకున్నటువంటి అనుభవాన్ని బట్టి, మనకున్నటువంటి తెలివితేటలను బట్టి, మనకున్నటువంటి రేషనాలిటీని బట్టి, రీజనింగ్ని బట్టి మనము క్రియేటివ్గా దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడే మనము డ్రిఫ్ట్ అయిపోతాం. బీ కేర్ఫుల్. కాబట్టి యాంగ్జైటీ హ్యాస్ ఇట్స్ వే టు డిసీవ్ అవర్ లైఫ్. మన జీవితాల్లో యాంగ్జైటీ వచ్చినప్పుడు చాలా మన జీవితాలు డ్రిఫ్ట్ అయిపోవడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే we become creative in our thinking and we plan something. At the end of the day it will ruin our lives and ruin our future. మన భవిష్యత్తుని అది పాడు చేస్తుంది, మన జీవితాన్ని పాడు చేస్తుంది. జాగ్రత్త. ఇక్కడ దావీదు అంటున్నాడు, నువ్వేం చూస్తున్నావు? నీ కళ్ళ ముందు కనబడేది ఏంటో తెలుసా? ద వికెడ్ ఈస్ ప్రాస్పరింగ్ అండ్ ద రైచియస్ ఈజ్ సఫరింగ్. కళ్ళ ముందు ఏం కనబడతా ఉంది? నువ్వు ఎవరైతే మంచోడు కాదనుకుంటున్నావో వాళ్ళు ఎదిగిపోతా ఉన్నారు. నువ్వు ఎవరైతే మంచోడు అనుకుంటున్నావో వాళ్ళు సఫర్ అవుతున్నారు. అది ఏంటి? కళ్ళకు కనబడేటువంటి అంశం. కానీ కళ్ళకు కనపడని విషయం ఏంటో తెలుసా? నువ్వు ఎవడైతే సంతోషంగా ఉన్నాడు అని అనుకుంటున్నావో నిజానికి వాడు చాలా మిజరబుల్గా ఉన్నాడు. అది నీ కళ్ళకు కనబట్ల. నీ కళ్ళకి ఏం కనబడతా ఉంది? బెంజ్ కార్ కనబడతా ఉంది. నీ కళ్ళకి ఏం కనబడుతుంది? 4 అంతస్తుల భవనం కనబడతా ఉంది. నీ కళ్ళకి ఏం కనబడతా ఉంది? ఒక మంచి ప్యాకేజ్ ఇచ్చేటువంటి గవర్నమెంట్ జాబ్ కనబడతా ఉంది. నీ కళ్ళకు కనబడేది అదమ్మా. నీ కళ్ళకు కనబడిన చరిత్ర ఎంత ఉందో నీకు తెలుసా? వాడు బెంజ్ కార్లో తిరుగుతున్నాడు కానీ వాడి జీవితానికి భద్రత ఉందా? వాడు 4 అంతస్తుల భవనంలో బతుకుతున్నాడు కానీ వాడికి సంతోషం ఉందా? నెమ్మది ఉందా? ఇవి ఏవి మన కళ్ళ కనపడవు. కానీ దేని బట్టి మనం వ్యసన పడతా ఉంటాం? దేని బట్టి మన దేవుని యొక్క మంచితనాన్ని ప్రశ్నిస్తూ ఉంటాం? బేస్డ్ ఆన్ వాట్ యు సీ. కానీ జాగ్రత్త గమనించండి, నువ్వు చూసేది కంప్లీట్ స్టోరీ కాదు. అందుకనే నువ్వు భ్రమపడుతున్నావు, అందుకనే తప్పులో కాలేస్తున్నావు. నీకు కనపడింది చాలా ఉంది. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నువ్వు ఎవడైతే చూసి వీడు బాగా ఉన్నాడు అనుకుంటున్నావో, ఎవడైతే నీ కొలీగుని చూస్తున్నావో, నీ ఫ్రెండ్ని చూస్తున్నావో, నీ నైబర్ని చూస్తున్నావో, నీ తోటి వ్యక్తిని చూస్తున్నావో, బీ కేర్ఫుల్. నీకు కనబడని విషయం ఏంటో తెలుసా? వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. అది నీ కళ్ళకు కనబట్ల. కానీ ఎవరి కళ్ళకు కనబడుతుంది? ఏమా మన జీవితం, మన పక్కన జీవితం ఎవరు కనబడతా ఉంది? దేవుని కనబడతా ఉంది. సో ఆబ్వియస్గా దేవుని కనబడతా ఉన్నప్పుడు నువ్వెందుకు కంగారు పడతావు? నీకు కనబడింది దేవుని కనబడతా ఉంది. నీకు కనబడేది నిన్ను ఫ్రస్ట్రేట్ చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ కనబడే దాన్ని బట్టి నువ్వు ఫ్రస్ట్రేట్ అయ్యి, నువ్వు వ్యసనపడి, నువ్వు కోపం తెచ్చుకొని నీ భవిష్యత్తుని, నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? నీకేదైతే కనపట్లేదో అది దేవుని యొక్క సర్వాధికారంలో ఉందనేటువంటి విషయాన్ని గ్రహించినప్పుడు దేవునికి అప్పగించి నువ్వు బతుకుతావా? దట్స్ వాట్ యు నీడ్ టు వెయ్ ఇన్. అది నువ్వు బేరీ చేసుకోవాలి. ఆ విషయాన్ని నువ్వు గమనించాలి. ఎమర్సన్ అనేటువంటి ఆయన చక్కటి మాట అంటాడు, ఆల్ ఐ హ్యావ్ సీన్ టీచెస్ మీ టు ట్రస్ట్ ద క్రియేటర్ ఫర్ ఆల్ ఐ హ్యావ్ నాట్ సీన్. ఎంత అద్భుతమైనటువంటి మాట. నాకు కళ్ళకు కనపడేది నాకు బోధిస్తా ఉంది. దేన్ని? నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను నేను ట్రస్ట్ చేయాలని. కారణం ఏంటంటే దేనికోసం నేను సృష్టికర్తను ట్రస్ట్ చేస్తాను? నాకు కనబడిన దాన్ని బట్టి కాదు, నాకు కనపడని దాన్ని బట్టి. సో నాకు కనపడే దాన్ని బట్టి నేను ప్రభు మీద ఆధారపడటం నేర్చుకుంటా. దేని కొరకు? నాకు కనపడని దాని గురించి. దాని అర్థం ఏంటంటే మనకు కనపడేవి ఉన్నాయి, మనకి కనపడనివి ఉన్నాయి. మనం కనపడే దాన్ని బట్టి మనం రియాక్ట్ అవుతున్నాం. మనకు కనపడని స్టోరీ చాలా ఉంది. మనకు కనపడని దాన్ని బట్టి గనక ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళాలంటే, భవిష్యత్తు వైపు మనం అడుగులేయాలంటే, యు నీడ్ టు లెర్న్ టు ట్రస్ట్ ద క్రియేటర్ హూ హ్యాస్ క్రియేటెడ్ యూ. నిన్ను సృష్టించినటువంటి దేవుని నువ్వు అర్థం చేసుకోవాలి.
ఆయనను నువ్వు నమ్మగలగాలి, ఆయనకి నీ జీవితాన్ని అప్పగించగలగాలి. అందుకనే ఓల్డ్ టెస్ట్మెంట్ లో దేవుడు ఈ పాఠాన్ని ఒక అద్భుతమైనటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియ ద్వారా ఇశ్రాయేలుకు నేర్పించడం జరిగింది. ఏమన్నాడు? మీరు పంట కోసినప్పుడు ప్రథమ ఫలాలు, ప్రథమ అర్పణలు ఎవరు తీసుకొని రావాలి? దేవుని తీసుకొని రావాలి. ఎందుకు దేవునికి మన ప్రథమ ఫలం కావాలి? ఎందుకు మన ప్రథమ అర్పణ కావాలి? ఆయనకేం తక్కువైందా? లేదంటే ప్రతి నెల ఆయన బ్యాంక్ అకౌంట్లో మనం ఏమైనా వేయాలా? ఎందుకు దేవుడు ప్రథమ ఫలము, మొదటి ఫలము, లేదంటే మొదటి భాగము, లేదంటే మొదటి దశమ భాగము, ఇటువంటివి ఎందుకు దేవుడు కట్టడలను తన బిడ్డలకు పెట్టాడు? అంటే నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో ఫస్ట్ తీసుకొచ్చి దేవునికి ఇస్తున్నావో, నువ్వు చెప్పకనే చెప్తున్నావు. ఏంటది? నీ జీవితంలో దేవుడు ఫస్ట్ అని. ఎప్పుడైతే దేవుడు నీ జీవితంలో ఫస్ట్గా ఉంటాడో, నీకు కనపడే దాంట్లో నుండి నువ్వు తీసుకొచ్చి నీ ఫెయిత్ని ఎక్సర్సైజ్ చేసి దేవునికి నువ్వు ఇస్తున్నావో, నీకు కనపడినటువంటి భవిష్యత్తు ఏదైతే ఉందో, నీకు కనపడినటువంటి రాబడి ఎంతైతే నీ భవిష్యత్తులో రాబోతుందో, దానంతటిలో కూడా దేవుడు నీకు సహాయం చేసి నిన్ను నిలబెట్టడానికి, దేవుడు నీలో ఆ ట్రస్ట్ బిల్డప్ చేయడానికి గాడ్ వాంట్స్ టు బి ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకమ్మా దేవుడు మన జీవితంలో ప్రథమ స్థానం కోరుకుంటాడు? బికాజ్ హీ వాంట్స్ టు టీచ్ us. నీ కనబడే దానిలో నువ్వు దేవుణ్ణి ట్రస్ట్ చేయటం నీకు అలవాటైతే, నీకు కనబడినటువంటి భవిష్యత్తు వైపు దేవుడు నిన్ను నడిపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు కనబడే దాంట్లో నువ్వు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడే నీ ఫెయిత్ని నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి. ఎప్పుడైతే దేవుని మీద ఫెయిత్ని, ఆ ట్రస్ట్ని నువ్వు ఎక్సర్సైజ్ చేసి నీ కనబడే విషయాల్లో నువ్వు జాగ్రత్త తీసుకుంటావో, నీకు కనబడనటువంటి భవిష్యత్తు ఏదైతే ఉందో దాన్ని దేవుడు ఆయన కంట్రోల్లోకి తీసుకొని, ఆయన నీకు కనబడినటువంటి నీ భవిష్యత్తును ఆయన దీవించి ఆయన నడిపించడానికి ఇష్టపడతా ఉంటాడు. కాబట్టి జాగ్రత్త గమనించండి. యు డోంట్ ట్రస్ట్ ద అన్నోన్ ఫర్ గాడ్. చాలా మంది ఏమంటారంటే, పాస్టర్ గారు నాకు వచ్చే జీతం ఎంత కదా, ఒకవేళ నా జీతం పెరిగితే నేను దేవునికి ఇస్తాను అంటే దాని అర్థం ఏంటి? నీ కనబడే దానిలో నీకు ట్రస్ట్ లేకపోతే నీ జీతం పెడితే నువ్వు ఇస్తావన్న గ్యారంటీ ఏముంది? నీ కనబడిన దాన్ని నువ్వు ఎట్లా ట్రస్ట్ చేస్తావు? లైఫ్ అట్లా నడవదు. లైఫ్ ఎప్పుడు బాగా నడుస్తుందంటే నీ కనబడే దానిలో నువ్వు దేవుని మీద విశ్వాసము కనపరచడం అనేటువంటిది, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం అనేటువంటిది నీ కనబడే దానిలో నువ్వు అలవాటు చేసుకుంటే అప్పుడు నీకు కనబడని దాన్ని దేవుడు నడిపిస్తాడు. నీ కనబడే దానిలో నేను ట్రస్ట్ లేకపోతే, నీకు కనబడే దాని విషయంలో దేవుని కొరకు నువ్వు నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి కనుక లేకపోతే, నీ కనబడనటువంటి భవిష్యత్తును దేవుడు నడిపిస్తాడని ఎట్లాగా ఊహిస్తావు? ఇట్ విల్ నాట్ హ్యాపెన్. జాగ్రత్త వినండి. నీకు కనబడే దానిలో నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి పరిస్థితి నీకు లేకపోతే, నీకు కనపడని దాన్ని బట్టి నువ్వు ఎప్పటికీ దేవుని కొరకు నిర్ణయాలు తీసుకోలేవు. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. కాబట్టి నీ ఫెయిత్ కానీ, నీ కాన్ఫిడెన్స్ కానీ, నీ ట్రస్ట్ కానీ నువ్వు దేంట్లో ఎక్సర్సైజ్ చేయాలి? ఇన్ ద థింగ్స్ దట్ యు సీ. అందుకనే దేవుడు ఆ కట్టడలను తన ప్రజలకు ఆయన నిర్ణయించాడు. దావీదు కూడా అదే అంటున్నాడు. అరే అబ్బాయి, నువ్వు కనబడే దాన్ని బట్టి నువ్వు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు, నువ్వు కనబడే దాన్ని బట్టి నువ్వు కోపం తెచ్చుకుంటున్నావు, నువ్వు కనబడే దాన్ని బట్టి నువ్వు ఆందోళన చెందుతున్నావు. కానీ నీకు కనబడనటువంటి స్టోరీ చాలా ఉంది. అది ఎవరికి తెలుసో తెలుసా? దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి నీకున్నటువంటి అడ్వైస్ ఏంటంటే, యు ట్రస్ట్ గాడ్ బై వాట్ యు కెనాట్ సీ. అమ్మమ్మ ఇటు పట్టుకొని కూర్చో, ఎక్కడి వచ్చాడు చూసుకోండి. కాబట్టి నీకు కనబడిన దానిలో దేవుని నమ్మటం ప్రారంభించండి. రెండోది, బీ ఎంకరేజ్ బై వాట్ యు కెన్ డూ. నువ్వు ఏదైతే చేస్తావో దాన్ని బట్టి నువ్వు ఎంకరేజ్ అవ్వాలి భవిష్యత్తులో. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా యందు నమ్మికయుంచి. నిజానికి తెలుగులో మనకి కరెక్ట్గా ట్రాన్స్లేషన్ లేదు, కానీ కేజేవి. నేను యాక్చువల్గా ఒక విషయం చెప్తాను వినండి. ఇక్కడ ఒక మాట, ఒరిజినల్ స్క్రిప్చర్స్ కనుక మీకు హీబ్రూ గ్రీక్లో ఒకవేళ చదువుకునే పరిస్థితి లేకపోతే,
లేదని సంగతి నాకు తెలుసు, ఎందుకంటే చాలామంది మీరు హీబ్రూ గ్రీక్ చదవాల. కానీ ద నియరెస్ట్ ట్రాన్స్లేషన్ టు ఒరిజినల్ స్క్రిప్చర్స్ ఈజ్ కింగ్ జేమ్స్ వర్షన్. ఒకవేళ కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీష్ మీకు అర్థం కాకపోతే ఎన్ఐవి కాదు, ఎన్కేజీవి చదవండి. ఐ డోంట్ ఎంకరేజ్ ఎన్ఐవి ఎట్ ఆల్. దానికి కారణాలు నేను చెప్తాను, ఇప్పుడు చెప్పను, అవసరం లేదు, బైబిల్ కాలేదో చెప్తాను. నా మాట మీకు అర్థమవుతుందా? కానీ ఇది ఓన్లీ ఒక సలహా మాత్రమే. ఎప్పుడు కూడా ఒరిజినల్ స్క్రిప్చర్స్కి నియరెస్ట్ లాంగ్వేజ్ కనుక, నియరెస్ట్ స్టడీ మీరు చేయాలనుకుంటే కనుక కింగ్ జేమ్స్ ఈజ్ ది బెటర్ వర్షన్. కానీ కింగ్ జేమ్స్లో కూడా కొన్ని వాళ్ళు కన్సిడర్ చేయనటువంటి విషయాలు ఎన్కేజీవీలో చేశారు. ఎన్కేజీవీ లాంగ్వేజ్ ఇంకొంచెం ఈజీగా ఉంటుంది కనుక మీరు మిగతా ట్రాన్స్లేషన్ చదవద్దని కాదు, ఎన్ఐవీలు కానీ ఆర్ఎస్వీలు కానీ అవన్నీ ఊరికే ఎడిషనల్ కోసం మీరు చదివితే చదవండి. కానీ బట్ బెస్ట్ ట్రాన్స్లేషన్ నేను కింగ్ జేమ్స్ అంటాను, లేదంటే ఎన్కేజీవీ. బట్ ఎనీహౌ కింగ్ జేమ్స్లో ఈ పదం ఎట్లా రాయబడిందో, ఈ వచనం ఎట్లా రాయబడిందో తెలుసా? ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ డూ గుడ్. అంటే దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచి మేలు చేయి. సో దట్ ఎప్పుడైతే నువ్వు దేవుని యందు నమ్మకి ఉంచి మేలు చేస్తావో నీ జీవితంలో రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి, thou shall dwell in the land, అంటే దేశమందు నువ్వు నివసిస్తావు. రెండోది, thou shall be fed, నీవు పోషించబడతావు. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే నీ జీవితంలో నువ్వు నెమ్మదిగా దేశంలో నివసించాలన్నా, నీ జీవితంలో అనుదినము ప్రభు యొక్క పోషణను నువ్వు అనుభవించాలన్నా నువ్వు చేయాల్సిన ఏంటో తెలుసా? యు హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని యందు నమ్మకం ఉంచాలి. అంటే మన జీవితాల్లో మనకి నెమ్మది లేకపోవటానికి, సరైన విధంగా మనం దేవుని చేత పోషించబడకపోవటానికి ఒక కారణం ఏంటంటే వీఆర్ నాట్ ట్రస్టింగ్ గాడ్. కాబట్టి ఈ సంవత్సరంలో నేర్చుకోండి, మీరు భవిష్యత్తు వైపు వెళ్ళేటప్పుడు దిస్ ఈజ్ వాట్ యు కెన్ డూ, ఇది నువ్వు చేయగలిగింది, నువ్వు చేయాల్సింది. అందుకనే ఇక్కడ గనక మనం గమనిస్తే ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్, ఇంపరేటివ్ అంటాం. అంటే దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. అంటే దేవుని యందు నమ్మిక ఉంచడం అనేటువంటిది నీకు ఆప్షన్ కాదు, అది దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆజ్ఞ. నువ్వు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను అనుసరించి దేవుని యందు నమ్మిక ఉంచడం అనేటువంటిది నువ్వు జరుగుద్దో నీ జీవితంలో జరిగేటువంటి మేలు ఒకటి, యు విల్ డ్వెల్ సెక్యూర్లీ ఇన్ వాట్ ఎవర్ హౌస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. అంటే దేవుడు నీకు ఇచ్చిన ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లో నువ్వు నెమ్మదిగా నువ్వు జీవిస్తావు. అలానే దేవుని చేత నువ్వు పోషించబడతావు. అందుకనే దేవుడు ఆయన ఏం చేస్తాడంటే మన జీవితాల్లో నడిపించేటప్పుడు మనకి ఆప్షన్స్ లేని చోట దేవుడు పెడతాడు. జాగ్రత్త గమనించండి, మనందరి జీవితాల్లో కూడా దేర్ కమ్స్ ఏ టైం వేర్ యూ డోంట్ హ్యావ్ ఆప్షన్స్. నేను సంగతి చెప్పనా, నీకు ఆప్షన్స్ ఉన్నంత కాలం దేవుడు పనిచేయడమ్మా. కారణం ఏంటంటే దేవుని తెలుసు నువ్వు ఆప్షన్స్ వైపు వెళ్తావని. అవునా కదా? మనందరికీ ఉన్న అలవాటు ఏం చెప్పండి, ఒక పని చేయాలంటే ఆప్షన్స్ చూసుకుంటాం. ఒక ఉద్యోగం రావాలంటే మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆప్షన్స్? ఒకటి ఎగ్జామ్ రాయటం రైట్ఫుల్గా, ఇంకొకటి డబ్బులు కట్టి ఉద్యోగం తెచ్చుకోవటం, ఆప్షన్ కదా. ఇంకోటి రాజకీయ నాయకుల యొక్క రికమెండేషను. ఎన్ని లేవమ్మా మనకు ఆప్షన్స్, ఉన్నాయా లేదా? సో ఇప్పుడు దేవుని పని జరగాలంటే ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఆప్షన్స్ ఉన్నప్పుడు దేవుని పని జరగదు, సమస్య లేదు. ఎందుకంటే దేవుడు అట్లా ఎప్పుడు పని చేయడు. దేవుడు పని చేయాలంటే ముందు ఆయన ఆప్షన్స్ అన్ని డిలీట్ చేస్తాడు. డిలీట్ చేసి అప్పుడు నిన్ను నట్టేట నిలబెడతాడు. ఎట్లా? దీనికి ఉదాహరణ ఏంటో తెలుసా? ఐగుప్తులో దేవుడు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఐగుప్తులో ప్రారంభం కాగానే ఫరో సైన్యం కనుక వెనకబడింది అనుకోండి అమ్మా, వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఇమీడియట్గా పిచ్చేమో అనేవాళ్ళు. ఒరే ఎందుకు వచ్చింది రా బాబు రిస్క్ అనేటువంటి వాడు. అవునా కదా? సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళు నడిపించాడు, బ్రహ్మాండంగా పాటలు పాడుకుంటూ వస్తున్నారు, సంతోషంగా పస్కాను భుజించి వస్తున్నారు. ఎక్కడెక్కడ తీసుకొచ్చి పెట్టాడు ఆయన?
అక్కడ ఉంటుంది అరణ్యములో వారిని మూసివేసనని ఉంటుంది. అంటే దేవుడు ఏం చేశాడు, వారిని ట్రాప్ చేశాడు. ఎక్కడ ట్రాప్ చేశాడు? కరెక్ట్గా ముందు ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం, చుట్టూతా అరణ్యం. ఇప్పుడు మధ్యలో ట్రాప్ అయ్యారు. వీళ్ళకి ఆప్షన్స్ లేవు. ఇప్పుడు ఏ ఆప్షన్ ఉంది వీళ్ళకి? ఏ ఆప్షన్ ఉంది వీళ్ళకి? అమ్మా నేను చెప్తున్నాను వినండి, మన జీవితాల్లో ఇది అర్థం చేసుకోండి. మీకు ఆప్షన్స్ ఉన్నంత కాలము దేవుడు మీ జీవితంలో పనిచేయడు. మీరు ఎప్పుడైతే ఆప్షన్స్ అన్ని వదిలిపెట్టి ప్రభా నాకు ఎవడు దిక్కు లేడు, నువ్వే నాకు దిక్కంటే అప్పుడు అంటే రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ అంటాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడు ఎప్పుడు కూడా తనకు చెందాల్సినటువంటి మహిమను నీ లంచానికో, నీ ఎమ్మెల్యేకో, ఏమంటారు నీ సీఎంకో ఇవ్వడు. హీ విల్ నాట్ గివ్. ఆయన గ్లోరీ ఎప్పుడు ఎవరికి రావాలి? దేవుడు మాత్రమే చేసేదే ఆయనకు మహిమను తీసుకొస్తుంది. సో అందుకని దేవుడు చేసే పని ఏంటంటే హీ విల్ రిమూవ్ ద ఆప్షన్స్. అక్కడ కానమ్మా ట్రస్టింగ్ గాడ్ ఏంటో మనకు అలవాటు కాదు. మనకి ఆప్షన్స్ ఉన్నంత కాలం, నేను చెప్తున్నాను మీరైనా నేనైనా ఎవరివైనా అమ్మా, ఆప్షన్స్ ఉన్నంత కాలం దేవుడిని మనం ట్రస్ట్ చేయము. మనం ఎప్పుడు కూడా ఆప్షన్స్ వెనక పరిగెడతాము. నిజంగా దేవుణ్ణి ట్రస్ట్ చేయటం అనేటువంటిది మనం నేర్చుకోవాలంటే, మనకు అలవాటు కావాలంటే, గాడ్ విల్ కీప్ యూ ఇన్ ఏ ప్లేస్ వేర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్స్ లెఫ్ట్. నిజంగా దేవుణ్ణి ట్రస్ట్ చేయటం అంటే ఏంటి తెలుసా? దేవుడే నీకు దిక్కుగా ఉండటం మాత్రమే దేవుని ట్రస్ట్ చేయటం. నో అదర్ ఆప్షన్. అమ్మా దేవునికి ఎవ్వడి సహాయం అక్కర్లేదు, నువ్వేం దేవుడికి హెల్ప్ చేయక్కర్లేదు. దేవుడు అట్లా ఎప్పుడు పనిచేయడు. ఆయన ఎప్పుడు పనిచేస్తా అంటే నువ్వు ఆయన యందు నమ్మకించినప్పుడు. ఆయనకు నమ్మకించడం అనేటువంటి నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావంటే when you have zero options before you. That's the only time and only place when God springs into action. ఇదే విషయాన్ని పౌలు కూడా ఆయన మాట్లాడతాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అంటాడు కదా, నేను కలిమిలో ఉండటం నేర్చుకున్నాను, నేను లేమిలో ఉండటం నేర్చుకున్నాను, ఏ స్థితిలో ఉన్నా కూడా నేను దేవుని యందు సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను. ఐ హావ్ లెర్న్ టు బి కంటెంట్. నిజానికి అక్కడ వాడబడినటువంటి గ్రీక్ పదం ఏంటో తెలుసా? ఐ హావ్ రిస్ట్రైన్ మై సెల్ఫ్ టు బి కంటెంట్ అని. అది దాని అర్థం. ఐ హావ్ సెల్ఫ్ కంటైన్డ్ అంటే నన్ను నేను ఏ ఆప్షన్ లేకుండా చేసుకున్నాను. దేని కొరకు? దేవుడు నా జీవితంలో ఏదైతే చేస్తాడో దానిని నేను చేయటానికి నన్ను నేను రిస్ట్రిక్ట్ చేసుకున్నాను, వితౌట్ ఎనీ మోర్ ఆప్షన్స్ లెఫ్ట్. అప్పుడు నాకు అర్థమైంది దేవుని మీద ఆధారపడటం ఏంటో, దేవుని కొరకు జీవించటం ఏంటో. నేనంటాను దిస్ షుడ్ హ్యాపెన్ ఇన్ లైఫ్. యెహోవా యందు నమ్మకించటం అంటే అది దేవుడు పనిచేసే విధానం. అది నిజానికి డ్వెల్లింగ్ ఇన్ ద ల్యాండ్ అనేటువంటిదమ్మా ఇశ్రాయేలీల చరిత్రలో చాలా మహోత్కృష్టమైనటువంటిది. కారణం ఏంటో తెలుసా? నిజానికి దేవుడు వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టిననే మాట వాస్తవమే, కానీ వాళ్ళు ఎంతకాలం ఉన్నారమ్మా పాలు తేనెలు ప్రవహించే దేశంలో? మీరు వాళ్ళ చరిత్ర అంతా గమనించండి. మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ తీసుకోండి, న్యూ టెస్ట్మెంట్ తీసుకోండి. మెజారిటీ ఆఫ్ ద టైం వాళ్ళు భూభాగం బయట ఉన్నారా, భూభాగం లోపల ఉన్నారా? ఎందుకు భూభాగం బయట ఉన్నారు? సింపుల్, వాళ్ళు దేవుని యందు ట్రస్ట్ చేయలేదు. సింపుల్. సో డ్వెల్లింగ్ ఇన్ ద ల్యాండ్ ఏం చూపిస్తా ఉంది? నువ్వు దేవుణ్ణి ట్రస్ట్ చేయటం చూపిస్తా ఉంది. చెదరగొట్టబట్టం అనేటువంటి దేన్ని చూపిస్తా ఉంది? మనం అంటాం కదా డిస్ప్లేస్ చేశాడు పాస్టర్ గారు, స్థానభ్రంశం జరిగింది. స్థానభ్రంశం, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి చెప్పండి? మనకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, చెప్పండి. డిస్ప్లేస్మెంట్ ఏంటి? స్థానభ్రంశము అంటే స్థానము మారిపోవటం. రైట్? సో ఇప్పుడు మన జీవితాలు ఎందుకు డిస్ప్లేస్ అవుతున్నాయి? ఎందుకు మన జీవితాలు కన్సిస్టెంట్గా వెళ్ళట్లేదు? ఎందుకు మనం దేశంలో నివసించలేకపోతున్నాం?
వై వీఆర్ నాట్ కన్సిస్టెంట్ ఇన్ అవర్ లివింగ్ ఫర్ గాడ్? ఒకే ఒకటమ్మా, బికాస్ వీఆర్ నాట్ ట్రస్టింగ్ గాడ్. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్మికుంచుతావో దేవునికి ఇచ్చే బ్లెస్సింగ్లో ఒకటేంటో తెలుసా? యు విల్ డ్వెల్ ఇన్ ద ల్యాండ్. అంటే దేవుడు ఏదైతే నీ జీవితానికి ఆశీర్వాదకరమైనటువంటి ఆ వనరును నీకు ఇచ్చాడో దానిలో నువ్వు క్షేమంగా బతుకుతావు. ద మూమెంట్ యు డోంట్ ట్రస్ట్ గాడ్, గాడ్ విల్ డిస్ప్లేస్ యూ ఫ్రమ్ యువర్ ల్యాండ్. దేవుడు నీ భూభాగము నుండి నిన్ను బయటకు పంపిస్తాడు. రెండోది, యు ఫీడ్ ఆన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఇదొక షెపర్డింగ్ టర్మ్, గొర్రెల కాపర్లు వాడేటువంటి పదం. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని నమ్మకత్వం మీద నీ జీవితం భుజిస్తుంది. యు విల్ ఫీడ్ ఆన్ హిస్ రైచియస్నెస్, ఆన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్, ఆన్ హిస్ ట్రస్ట్వర్దినెస్. అంటే నేనేమంటానంటే, ఎప్పుడైతే దేవుని యందు నమ్మిక ఉంచడం మనం నేర్చుకుంటామో మన జీవితాల్లో ఈ రెండు విషయాలు జరుగుతాయి. దేవుడు నీకు ఇచ్చిన స్థానంలో నీవు చక్కగా ఉంటావు. దేవుని యొక్క నమ్మకత్వం మీద నువ్వేం చేస్తావు? యు విల్ ఫీడ్ ఆన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. అటువంటి నమ్మకత్వం నువ్వు దేవుని మీద కనపరచాలంటే దేవుడు చేసే పని ఏంటంటే, హీ విల్ రిమూవ్ ఆల్ యువర్ ఆప్షన్స్. నీకు ఆప్షన్స్ లేకుండా చేస్తాడు. ఎక్కడైతే నువ్వు నీ జీవితంలో ప్రభా నాకు నువ్వే దిక్కు అనేటువంటి పాయింట్కి వస్తావో అక్కడ దేవుడు నీ జీవితంలో పనిచేయటం ప్రారంభిస్తాడు. కారణం ఏంటంటే, నీ జీవితంలో దేవుడే దిక్కుగా ఉన్నప్పుడు ఆయనను నమ్మటం అనేటువంటి దేవుడు కోరుకుంటాడు. దట్ ఈస్ ట్రస్టింగ్ గాడ్. మూడోది, దావీదు అంటాడు, బీ ఎంకరేజ్డ్ బై ద యాటిట్యూడ్ యు కెన్ డెవలప్. ఏమంటున్నాడు? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. జాగ్రత్త వినండి, దేనిలో సంతోషించాలి? మనకు దేని బట్టి సంతోషం వస్తుంది కదా? ప్యాకేజీని బట్టి సంతోషం వస్తుంది, అవునా? నీ నెట్వర్త్, రైట్? దేని బట్టి సంతోషం వస్తుంది చెప్పండి అమ్మా. ఉద్యోగాన్ని బట్టి సంతోషం వస్తుందా? ఉద్యోగంలో ప్యాకేజీని బట్టి సంతోషం వస్తుందా? ప్యాకేజ్ చాలా బలమైంది. ఇప్పుడంతా నెట్వర్త్ మీదే ఉంది. ఈలాన్ మస్క్ నెట్వర్త్ ఎంత, డొనాల్డ్ ట్రంప్ నెట్వర్త్ ఎంత, ఇప్పుడంతా బండి ఎట్టుంది. సో ఇప్పుడు ఉత్త ఉద్యోగం వస్తే సరిపోదు, ఎంత రావాలి ఉద్యోగంలో? మంచి ప్యాకేజీ, రైట్? సో ఇప్పుడు డిలైట్ దేని బట్టి వస్తుంది? నాకు ఉద్యోగం వచ్చినండి గంతులు ఎప్పుడు వేస్తారు? మీరు వేయలేదు గంతులు? చెప్పండి, ఏమన్నా వేస్తారు లేదా? దేని బట్టి వేస్తారు? సో దేని బట్టి వస్తుంది? డిలైట్, రైట్? రైట్. అలానే డిలైట్ అనేటువంటిది దేని బట్టి వస్తుంది? మన అచీవ్మెంట్. నువ్వు సాధించిన దాన్ని బట్టి యూ గెట్ డిలైటెడ్. ఏమండి, నేను ఇది సాధించాలనుకున్నాను, ఇది నేను సాధించాను, డిలైటెడ్. బట్ ఇక్కడ కీర్తనగాడు ఏమంటాడు, దావీదు ఏమంటాడు? అసలు అమ్మ దేవునిలో డిలైట్ అవ్వటం అమ్మ మనకి లీస్ట్ ప్రయారిటీ. అసలు మనం పట్టించుకో. మనకల్లా ఏం చెప్పండి? సంతోషం దేని బట్టి? ఏమా ఉల్లాసం దేని బట్టి? డిలైటింగ్ దేని బట్టి? ఇట్ ఈస్ బై వాట్ గాడ్ గివ్స్. అందుకే నేను అంటాను, జాగ్రత్త వినండి అమ్మా, ఇది మీకు అర్థమైతే చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. జీవితంలో సంతోషం అనేటువంటిది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి ఈవెంట్స్ బట్టి వస్తుంది, రెండోది రిలేషన్షిప్ బట్టి వస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈవెంట్స్ బట్టి అంటే ఏంటి? నీ జీవితంలో జరిగిన ఒక సంఘటన. సపోజ్ వారం అంతా కష్టపడ్డావు, మంచి హాలిడే వచ్చిందనుకో, ఏమవుతుంది? సంతోషం ఉంటుందా లేదా? వారం అంతా కష్టపడినందుకు ఒకరోజు డే బ్రేక్ వచ్చిందనుకో అమ్మా, సంతోషం. అలానే కొన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేసిన తర్వాత ప్రమోషన్ అనేటువంటి ఈవెంట్ నీ జీవితంలో జరిగింది, సంతోషం వస్తుందా రాదా? సో జాయ్ దేని బట్టి వస్తుంది? అలానే నీ జీవితంలో ఆర్టీసీ బస్సులోనో ప్రయాణం చేసేటువంటి రోజుల్లో నుండి దేవుడు ఏం చేశాడు? ఒక కొత్త వాహనాన్ని ఇచ్చాడు, కొత్త బండి ఇచ్చాడు, లేదా కొత్త కారు ఇచ్చాడు. అప్పుడు ఈ జీవితంలో ఏమొస్తుంది? అసలు మీకు ఎప్పుడు సంతోషం రాదనుకుంటే ఎవడ మాట్లాడేటమ్మా? ఇంత చెప్తున్నా కదా, మీకు ఎవరికైనా సంతోషం రాదా?
మీరు చాలా స్టాయిక్స్ అంటారు ఎవరిని? ఏం జరిగినా వాళ్ళకి ఏం బేఫికర్ అట్టని ఉంటారు. అసలు నోట్ సౌండ్ కూడా రాదు వాళ్ళకి. సంతోషం అనేది ఎక్స్ప్రెస్ కదా. పౌలు గారు వాళ్ళు మనం స్టాయిక్స్ కాదు, రైట్? సో వీ గెట్ ప్లెజర్ వెన్ గాడ్ డస్ సర్టెన్ థింగ్స్, రైట్? అంటే మన జీవితంలో జరిగేటువంటి ఈవెంట్స్ని బట్టి సంతోషం అనేటువంటి మనం పొందుకుంటాం. పెళ్ళైనప్పుడు సంతోషం, లేదంటే ఒక ఈవెంట్ సంథింగ్, పిల్లలు పైకి వచ్చినప్పుడు, పిల్లలకి ఉద్యోగాలు వచ్చినప్పుడు, లేదంటే ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ఈవెంట్స్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ లైఫ్. దాన్ని బట్టి జాయ్ వస్తుంది. కానీ రెండోది వినండి, జాయ్ దట్ కమ్స్ ఇన్ రిలేషన్షిప్. ఉదాహరణకి వివాహం. మీరు అనుకుంటున్నారు వివాహంలో సంతోషం ఉండదా పాస్టర్ గారు? మాకట లేదే. అమ్మా జాగ్రత్త వినండి, దేవుడు మీ జీవితంలో మీ జీవితాంతం ఇచ్చిన ఒకే ఒక్క బహుమానం వివాహం అమ్మా. ఎవడు మాట్లాడలేదు. అయ్యో మీకు తెలియదు పాస్టర్ గారు నా పరిస్థితి. అమ్మా ఇది ఫ్యాక్ట్ అమ్మా. నువ్వు కొనుక్కునే కారు నీ జీవితం అంతా ఉంటుందా? ఉండదు. నీ జీవితాంతము అంటే నువ్వు పెళ్ళైనటువంటి సచ్చేంత వరకు ఉండేటువంటి ఏకైక బహుమానం ఏంటది? అంత ప్రెషియస్ గిఫ్ట్. చెప్పండి, వివాహంలో సంతోషం దేని బట్టి వస్తుంది? ఈవెంట్స్ బట్టి వస్తుందా? రాదు. మనం ఏం చేస్తున్నామంటే ఈవెంట్స్లో కుటుంబాన్ని సంతోషపడడం. నీకేం తక్కువ చేశానమ్మా, నీకు నెల ఏం చేస్తున్నాను? తెచ్చిపడేట్లా. ఏం తెచ్చిపడేస్తున్నాడు అంటే నువ్వు ఈవెంట్స్ చేస్తే సంతోషం వచ్చేస్తుందా? హలో, నువ్వు బండి కొనుక్కున్నట్టు కాదు వివాహ జీవితాన్ని నడిపించడం. వివాహ జీవితం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఆన్ ఈవెంట్స్, ఇట్ ఈస్ ఆన్ రిలేషన్షిప్. ఫ్రెండ్షిప్ ఎట్లా వస్తుందమ్మా కదా? మీరు ఒక వ్యక్తితో లేదంటే కొంతమంది వ్యక్తులతో ఇంటిమట్టిగా మీరు ప్రయాణం చేయగలరు. దేని బట్టి వస్తుంది? మీరు ప్రతిరోజు వెళ్ళి గిఫ్ట్లు తీసుకెళ్ళి ఇస్తున్నారా? ఒకవేళ మీరు గిఫ్ట్లు ఇవ్వటాన్ని బట్టి మీకు ఫ్రెండ్స్ తయారైతే అది బహు ప్రమాదం. ఫ్రెండ్షిప్లో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఈవెంట్స్. నువ్వు వచ్చేదో గిఫ్ట్లు ఇవ్వడానికి బట్టి అది ఫ్రెండ్షిప్ బలపడదు. ఫ్రెండ్షిప్ దేని బట్టి బలపడుతుంది? రిలేషన్షిప్ని బట్టి. యేసు ప్రభుకి మనము దగ్గర అవ్వటం దేని బట్టి? ప్రభా నేను బాగా పాడితే నువ్వు సంతోషిస్తావా? కుదరదు. ప్రభా నేను బాగా సేవ చేస్తే నువ్వు సంతోషిస్తావా అంటే మనం ఏం చేస్తాం తెలుసా? ఈవెంట్స్ ద్వారా దేవుని ప్లీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది జరగదు. దేవునితో సంతోషం ఎప్పుడు వస్తుందో తెలుసా? సంబంధంలో నుండి. అంటే అర్థం ఏంటంటే, అమ్మ జాగ్రత్త గమనించండి, మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని మిక్స్ చేసి మనం జాయ్ని ఒకలానే చూస్తున్నాం. అందుకనే మనకి జాయ్ లేదు. మీకు అర్థమైందా ఎందుకు జాయ్ లేదు? జాయ్ ఎట్లా వస్తుందో మనకు తెలీదు. మనం కేవలం ఒకదానిలో చూస్తున్నాం. ఏంటి? ఇదిగో నీకు నేను సామాన్ ఇచ్చాను, ఇదిగో నేను నీకు డబ్బులు ఇచ్చాను, ఇదిగో నేను నీకు బంగారం కొని పెట్టాను, ఇదిగో నీకు వస్త్రం. ఎవడికి కావాలయా? అదిగా సంతోషం వచ్చే విధానం. దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ వేర్ యు గెట్ జాయ్ నాట్ ఇన్ ద ఈవెంట్స్, ఇట్స్ ఓన్లీ ఇన్ ద రిలేషన్షిప్. ఇక్కడ మనం ఏమవుతుందంటే మనము సంబంధాల్లో ఉండి కట్టుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఏం చేస్తున్నాము? ఈవెంట్స్తో సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. జాగ్రత్త, దట్ ఈస్ నాట్ హౌ యు గెట్ జాయ్. అందుకే ఇక్కడ జాగ్రత్త గమనించండి, దావీదు గారు ఒక ఆర్డర్ చెప్పాడు. ఏంటి ఆర్డరు? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు బోల్డ్ లెటర్స్లో ఏముండాలి, చిన్న లెటర్స్లో ఏముండాలి? ఈ స్టేట్మెంట్లో పెద్ద అక్షరాల్లో ఏ పార్ట్ ఉండాలి చెప్పండి? చిన్న పార్ట్లో ఏముండాలి చెప్పండి? నీ హృదయ వాంఛలు.
మన జీవితంలో నిజంగా చెప్పండి అమ్మా, పెద్ద అక్షరాలతో ఏముంది? అవునా? మన జీవితంలో చిన్న అక్షరాలతో ఏముంది? అందుకే మన జీవితాలు రివర్స్ వెళ్తున్నాయమ్మా. సింపుల్. ఎందుకు మన జీవితాలు రివర్స్ వెళ్తున్నాయి? వై యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ద జాయ్ ఇన్ లైఫ్? బికాస్ దిస్ ఈస్ నాట్ దేర్. దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చడం అనేటువంటిది నువ్వు ఆయనలో సంతోషించడంలోండి రావాలి. దేవునికి ప్రయారిటీ నీ హృదయ వాంఛలు తీర్చడం కాదు. దేవునికి ప్రయారిటీ నీతో సంబంధం. ఆయన సంతోషించేది నీ హృదయ వాంఛలను తీర్చడాన్ని బట్టి కాదు, ఆయన సంతోషించేది నీతో ఉన్న సంబంధాన్ని బట్టి. దట్ ఈస్ ద ప్రయారిటీ అమ్మా. అందుకే ఇది నేర్చుకోండి. కొత్త సంవత్సరంలో దేవుడు నా హృదయ వాంఛను తీరిస్తే అప్పుడు నేను సంతోషంగా ఉంటాను పాస్టర్ గారు. కుదరదమ్మా. దేవునికి నీ హృదయ వాంఛ తీర్చడం ఆయన ప్రయారిటీ కాదు. ఆయన ప్రయారిటీ నీతో సంబంధం. ఆయన నీతో సంబంధం కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అందుకంటాడు, వెన్ యువర్ డిజైర్స్ ఆర్ హిస్ డిజైర్స్, యాంగ్జైటీ బికమ్స్ ఇన్సిగ్నిఫికెంట్. అసలు దేవుని కోరిక మన కోరిక అయితేనమ్మా మన జీవితంలో ఆందోళన రావటానికి కారణమే లేదు. బికాస్ వెన్ యువర్ డిజైర్ ఈస్ గాడ్స్ డిజైర్. అదోనిరామ్ జడ్సన్ ఒక చక్కటి మాట అంటాడు, ద ఫ్యూచర్ ఈజ్ యాజ్ బ్రైట్ యాజ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డల జీవితాల్లో దేవుడు భవిష్యత్తు బ్రైట్ గా ఉంచాడు. ఎంత బ్రైట్ గా ఉంచాడు తెలుసా? ఆయన వాగ్దానం అంత బ్రైట్ గా ఉంచాడు. సో లెర్న్ టు డిలైట్ ఇన్ ద లార్డ్. ఈ యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకుంటే మంచిది. ఫైనల్ గా దావీదు అంటాడు, బీ ఎంకరేజ్ బై వాట్ ఈస్ కమింగ్ టు యూ. దేవుడు నీ జీవితంలో ఏదైతే చేయాలనుకుంటున్నాడో దాన్ని బట్టి నువ్వు సంతోషించు. అంటాడు, కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకుందరు. అంటే భవిష్యత్తు వైపు మనం వెళ్ళేటప్పుడు మనం నేర్చుకోవాల్సింది పేషెన్స్. మనకి కష్టమైనది చెప్పండి, మనకన్నిటికంటే కష్టమైన ఏం చెప్పండి? అసలు మన యాంగ్జైటీ దేన్ని బట్టి? ఇంపేషన్స్ని బట్టే. యాంగ్జైటీ ఎప్పుడు వస్తుందమ్మా? ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు వస్తుంది? ఇంపేషన్స్ని బట్టి. సో ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? లెర్న్ పేషెన్స్. దేవుని కొరకు కనిపెట్టడం నేర్చుకో. అసలు దావీదు అసలు నిజానికి చాలా వచనాల్లో మాట్లాడతాడు. నేను ఓన్లీ నా టైంని బట్టి ఆ ఒక్క వచనాన్ని తీసుకున్నాను, 11th వరకే. మీరు తర్వాత చూస్తే there are so many blessings God wants to give to his children. జాత గమనించండి, దేవుడు ఈ లోకాన్ని తీర్పు తీర్చిపోయి నిన్ను ఆనర్ చేయబోతా ఉన్నాడు. అయితే అది నీ జీవితంలో కావచ్చు, నిత్యత్వంలో కావచ్చు. కంగారు పడమాక. ఆయన నిన్ను బహుగా ఆశ్రయించబోతా ఉన్నాడు. అయితే అది ఈ జీవితంలో కావచ్చు, నిత్యత్వంలో కావచ్చు. కంగారు పడమాక. యేసు ప్రభువు వారికి తండ్రి అయినటువంటి దేవుడు ఏదైతే ఇన్హెరిటెన్స్ స్వాస్థ్యాన్ని ఇచ్చాడో ఆ స్వాస్థ్యం అంతా విశ్వాసులుగా మనం పొందుకుంటాం. అయితే ఈ లోకంలో కావచ్చు, నిత్యత్వంలో కావచ్చు. కంగారు పడమాక. ఏదైతే నీ జీవితంలో సక్సెస్ అనేటువంటిది రాలేదో దాన్ని బట్టి నువ్వు ఫ్రస్ట్రేట్ అవుతున్నావో, సక్సెస్ అనేటువంటి గ్యారంటీగా లోకస్తుల కంటే కూడా దేవునికి ఎక్కువ సక్సెస్ ఇస్తాడు. అయితే ఈ లోకంలో కావచ్చు, పరలోకంలో కావచ్చు. నువ్వు ఏదైతే నీతిని కోరుకుంటున్నావో, ఏదైతే మంచిని కోరుకుంటున్నావో, ఏదైతే న్యాయం జరగాలని కోరుకుంటున్నావో అది కంపల్సరీ నీ జీవితంలో జరుగుద్ది. అయితే ఎక్కడ కావచ్చు? పరలోకంలో కావచ్చు. అసలు మన ఫ్రస్ట్రేషనే ఇది. నేను పోయిన తర్వాత ఎవరు చూడొచ్చాడు పాస్టర్ గారు, ఇప్పుడు నా కళ్ళ ముందు కనపడాలి. మనకి ఇంపేషన్స్ దేని బట్టి?
ఫ్రస్ట్రేషన్ దేని బట్టి? యు వాంట్ టు సీ ద బ్లెస్సింగ్ బిఫోర్ యువర్ ఐస్. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. జరగదు. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదానికమ్మా టైం లిమిట్ లేదు. దేవుడు నీ తరంలో చేయొచ్చు, నీ తర్వాత తరంలో చేయొచ్చు, నీ తర్వాత తరాల్లో చేయొచ్చు, నిత్యత్వంలో కూడా చేయొచ్చు. కాబట్టి అన్నీ నువ్వు కోరుకున్నటువంటివి నీ కళ్ళ ముందు కనపడపోవచ్చు. దానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అయితే ఈ ప్రాసెస్లో నువ్వు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? లెర్న్ పేషెంట్లీ టు వెయిట్ ఫర్ గాడ్. ట్రబుల్ మే బి అవర్ లాట్ ఎట్ ప్రెసెంట్. ఈ రోజున ప్రెసెంట్లో నీ జీవితంలో ఆందోళన ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవర్. అబండెంట్ పీస్ ఈజ్ అల్టిమేట్ ప్రామిస్. దేవుడిచ్చేటువంటి వాగ్దానము అద్భుతమైన సమాధానం, సంతోషం. అందుకనే దావీదు అంటున్నాడు, ఆర్డర్ జాగ్రత్త గమనించండి. నువ్వు ముందు దేవుని ట్రస్ట్ చేయటం నేర్చుకో. ట్రస్ట్లో నుండి ఏమొస్తుంది? డిలైట్ వస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు సంతోషిస్తావో నీ మార్గాలు ప్రభువుకి అప్పగిస్తావు. ఎప్పుడైతే ప్రభువుకి నీ మార్గాలు అప్పగిస్తావో నీ జీవితంలో నెమ్మది, నీ జీవితంలో సహనం, ఇవి రెండు జరుగుతాయి. అప్పుడు యూ విల్ బి వాకింగ్ టువర్డ్స్ గ్లోరియస్ ఫ్యూచర్. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. కాన్ఫిడెన్స్ ఇన్ ఫ్యూచర్ గురించి మనం ధ్యానం చేశాం. ఫ్రస్ట్రేషన్ ఫర్ ఫ్యూచర్ గురించి కూడా మనం ధ్యానం చేశాం. ఇవి రెండు కూడా మన జీవితాలని నడిపించేటువంటి సత్యాలు. భవిష్యత్తు వైపు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు లెట్ us కన్సిడర్ దీస్ థింగ్స్. దావీదు తనకున్న అనుభవంలోండి చక్కటి సలహాలు సొలొమోనుకి ఇవ్వటం జరిగింది. ఆ సలహాలు మనకి కూడా అవసరం. కాబట్టి దేవుని వాక్య వెలుగులో ఎక్కడ మనం దేవుని ట్రస్ట్ చేయలేకపోతున్నాం, ఎక్కడ మనం దేవునిలో సంతోషించలేకపోతున్నాం, ఈ విషయాలు మనం గమనించినప్పుడు లెట్ us హ్యాండిల్ అవర్ లైఫ్స్ ఇన్ ప్రాపర్ వే. అందులో లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాద సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. మా జీవితాల్లో మీరు మనొక సంవత్సరాన్ని మీరు దయచేశారు. సంవత్సరాన్ని మాకు దయాకిరీటంగా ఇచ్చారు. అయితే ఈ సంవత్సరంలో మమ్మల్ని నడిపించడానికి మీరు ఇష్టపడుతున్నారు. అయితే ఈ ప్రాసెస్లో ప్రభువా నీ యందు నమ్మికించడం మాకు నేర్పించండి. నీలో సంతోషించడం మాకు నేర్పించండి. దేశంలో నెమ్మదిగా జీవించినట్లు నువ్వు చేసే దేవుడు గనుక నీ వాక్యమును ప్రభువా మేము నెరవేర్చినప్పుడు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో నెమ్మది మీరు దయచేయండి. గత సంవత్సరం అంతా మీరు నడిపించుకుంటూ వచ్చారు. రాబోయే సంవత్సరంలో కూడా ఎటువంటి ఛాలెంజెస్ మేము ఎదుర్కొంటామో మాకు తెలియదు. అయినప్పటికీ సమస్తం ఎరిగిన వాడవు నీవు. మేము చూసే వాటిని బట్టే మేము ఫ్రస్ట్రేట్ అవుతాం. మేము చూడనివి, మాకు తెలియనివి చాలా ఉన్నాయి. అవి నీ సర్వాధికారములో, నీ కంట్రోల్లో ఉన్నాయి కనుక మా రేషనాలిటీ ఉపయోగించుకొని మేము డ్రిఫ్ట్ అవటం కంటే నీ చేతికి అప్పగించి నెమ్మదిగా బ్రతకటం మాకు నేర్పించండి. అటువంటి కృప మా ప్రతి ఒక్కరికి మీరు దయచేసి నీ సంతోషము, నీ సమాధానము ప్రతి కుటుంబానికి మీరు దయచేసి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చుడు భూమి నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా నష్టం ప్రకారం క్షమించండి. మమ్మ శోధనలో దాకా దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.